ప్రార్థనా జీవితం. నా సేవకుడా, నా సేవకులు, నా దాసులు చాలా మంది నాకు సమీపంగా రాకుండా పిచ్చాపాటి కార్యక్రమాలతో, పిచ్చాపాటి ముచ్చట్లతో నా సన్నిధికి బహుదూరం అయిపోయి ఏదో సాధించాలని తిప్పలు పడుతున్నారు. వారు గ్రహింపరైరి వాస్తవాన్ని, ద్రాక్షవల్లిని నేను, వారు తీగలని ఎరుగరైరి. నాలో అంటూ కట్టబడి ఉంటే సారము నాలో నుండి వారిలోని ప్రవేశించి వారిలో నుండి అనేకుల్ని సంధిస్తుందని వారు ఎరుగరైరి. నాకు వేరై లోకమునకు సమీపమై ఫలించాలని చూచుచుంటిరి. నీవు అలా కాదు, నీవు నాకు సమీపమవుతావు, నాలో నుండి సారము పొంది ఫలములు ఫలిస్తావని నేను నిన్ను అనుకున్నా. నీవు కూడా వారిలో ఒక్కడి అయిపోతివా? దైవజనుడా, నా సేవకుడా, నా సేవకురాలా, అమ్మా, నీవును వారిలో ఒక్కత్తేవైతివా అమ్మా? అయ్యో, నీవు వేరనుకున్నానే. ఏకాంత ప్రార్థనలో నాకు సమీపమై, ఇది సేవకుడికే కాదు, విశ్వాసికే కాదు, అందరికీ. మిగిలిన వాళ్ళు వేరు, నువ్వు వేరనుకున్నాను నేను. నువ్వు నాకు సమీపంలోకి వస్తావు, ఏ కొంచెం అవకాశం దొరికినా నువ్వు నా సన్నిధిని వెతుకుతావని మిగులు ఆశపడ్డానమ్మా. అయ్యో, గాయమే మిగిల్చావు. జ్ఞానము లేని వెర్రివారి కోసం ఎదురు చూసినట్టు నీ కోసం కూడా నేను చేతులు చాపాల్సి వచ్చానే. ఆత్మీయ స్థితిలో పసి పిల్లకాయల కోసం ఎదురు చూసినట్లు ఇంత దానివయ్యావు, ఇంత వాడవయ్యావు, నీ కోసం కూడా నేను చూడాల్సి వచ్చానే ఇన్ని సంవత్సరాలు అయినా. అయ్యో నా కుమారి, నా కుమారుడా అంటున్నాడు ఆయన. నీ హృదయం కదలట్లేదా? నీ గుండె బ్రద్దలు కాలేదా? ఎక్కడెక్కడ నువ్వు అడుగు జారావు, ఎక్కడెక్కడ నెగ్లెక్ట్ చేశావు, ఎక్కడెక్కడ ఏది ఆయన ఆశలు అడి ఆశలు చేశావు, ఎక్కడ ఏది కోల్పోయావు నీ గ్రహింపగలగట్లేదా? ధనాపేక్ష పాపంలో అందరూ చాలా మంది చిక్కుపడిపోయారు. నువ్వు దాన్ని పక్కన పెడతావు అనుకున్నా, నువ్వు కూడా దానిలో చిక్కిపోతావా? ప్రతి దానికి అన్వయించుకో సోదరుడా, సోదరి. నువ్వు దేనికి బానిసవయ్యావో, దేనికి దాసుడవయ్యావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ తొట్టుపడ్డావో, ఎక్కడ భంగపడ్డావో, ఎక్కడ బాధ్యత విస్మరించావో, ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తించావో, ఎక్కడ బుద్ధిహీనంగా ఆలోచించావో, ఒక్కసారి నువ్వు జ్ఞానం తెచ్చుకొని ఆలోచన చేసుకో, జ్ఞాపకం చేసుకో, దిద్దుబాటు చేసుకొని దేవుని వైపు మళ్ళు. దేవా దేవా దేవా, నీ అభిప్రాయం మార్చుకోవద్దు దేవా, నేను అలానే ఉన్నానయ్యా, అలానే ఉంటాను, నా బుద్ధిహీనతను మన్నించు ప్రభువా అని దేవుని వైపు మళ్ళుకోవాలి. నాయన, చాలా మంది జీవితాలు కాలిపీలి వేస్ట్గా ఖర్చు పెట్టేస్తున్నారు. నువ్వు టైంని సద్వినియోగం చేసుకుంటావు అనుకున్నాను నాయన, నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు. నీ వల్ల కుటుంబానికి ఉపయోగం కలగలే, సంఘానికి ఉపయోగం కలగలే, సమాజానికి ఉపయోగం కలగలే, సేవ జరగలే, ఏం జరగలే. నీ వయసు చూస్తే ఎంతో ఖర్చు అయిపోయింది, నీ టైం చూస్తే చాలా అయిపోయింది. ఒక రోజు టైం పాస్ అని నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఒక రోజు నీ కోసం పెంచబడదు. ఈరోజు టైం పాస్ అని ఒక రోజు, ఒక గంట, ఒక పూట, ఒక 3 గంటలు, ఒక సినిమా టైం 3 గంటలు నీ లైఫ్లో ఖర్చు అయిపోయింది అంటే ఖాళీగా, వ్యర్థంగా, నీ భవిష్యత్తులో ఆ 3 గంటలు యాడ్ చేయబడదు. అది అయిపోయినట్టే, ఇక రద్దు అయిపోయినట్టే, తరిగిపోతుంది నీ టైం అంతా. ఏం చేస్తావు నువ్వు? తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది ఉన్నారు, అజ్ఞానులు. సమయమును సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునే అజ్ఞానులు కొంతమంది ఉన్నారు. నువ్వు వారిలో చేరిన వాడవు కాదనుకున్నా, చేరిన దానివి కాదనుకున్నా, అయ్యయ్యో నువ్వు కూడానా చేరిపోయావా?
పనికి మాలిన వ్యవహారాలన్నిటికీ టైం పాస్ అని వేస్ట్గా ఖర్చు పెడుతూ, నా చిత్తం ఎరుగక, నా సంకల్పము నెరవేర్చక, ప్రకటింపక, ప్రార్థింపక, ధ్యానింపక, పరిచర్య చేయక, కేవలం జీవితాన్ని, సమయాన్ని, కాలాన్ని వ్యర్థపుచ్చుకొని, వ్యర్థ కాలక్షేపములతో పొద్దుపుచ్చుకొని, ఇచ్చిన ఆయుష్కాలాన్ని, ఇచ్చిన ఆరోగ్యాన్ని, అవకాశాన్ని, జ్ఞానాన్ని కేవలం నిష్ప్రయోజనంగా, నిరుపయోగంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అజ్ఞానులు కొంతమంది ఉన్నారు. నువ్వు వారిలో చేరిన వ్యక్తి కాదనుకున్నానే. ఏం సమాధానం చెప్తావో నువ్వు చెప్పుకో దేవునికి. ఆయన ఒక ప్రశ్న నీ ముందు ఉంచాడు ఈ రాత్రి, అంతే అంతే. నాతో దేవుడు పలికిన ఈ మాట నన్ను నెమ్మదిగా ఉండనీయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నెట్లా నెమ్మదిగా ఉంచుతాదో నేను కూడా చూస్తాను. క్రైస్తలా నిన్నెట్లా ప్రశాంతంగా నిద్రపోనిచ్చుద్దో నేను చూస్తా. నువ్వెట్లా ఖాళీ పిల్లి లైఫ్ ని ఖర్చు పెడతావో అది కూడా చూస్తాను. ఎట్లా చూడనిచ్చుదో ఈ మాట. సీమోనా, నీవు కూడా అంటే నాకు ఆశ లేకుండా చేశారు కదయ్యా ఎవరు. బహుశా సీమోనుకి ఆ మాట గుర్తుందేమో అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత స్తంభముగా ఎంచబడిన కేఫా అన్నాడు పౌలు. అంటే అందరిలాగా నేను వ్యవహరించకూడదు, నేను మార్పు చెందాలి, నేను దిద్దుబాటు చేసుకోవాలి. ప్రభు అన్న మాట కోసమైనా మా నాయన అన్నాడు, అయ్యా నీవు కూడానా అన్న మాటను పట్టుకొని, ఓ నాకు ఈ తత్వం తగదు అయ్యా. ఏసయ్య విశ్వాసంలోకి వచ్చి సంఘంలో చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే ఏదో నాకు తగ్గ ఉపాధి నాకు దొరికింది కదండి. ఈరోజు కొంతమంది ఫ్యామిలీ అప్పటికి నాకేం లేనట్టు. నా కుటుంబం లేదు, పెళ్ళం పిల్లలు లేరు, తల్లిదండ్రి లేరు, నాకేం ఇల్లు సంసారం లేదు. నేనే ఒట్టి బలాదూరుగాడిని కదా. మరి అందరూ చాలా మందికి ఫ్యామిలీస్ కదా. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? మీరు అడుగుతారా, అన్న యేసయ్య ఇలాగా ఫీల్ అవుతాడా అని అడుగుతారా? రావలేదా? సీమోను, నీవు నిద్రపోతున్నావా? నా కోసం ఒక గడియను నిలుకొని ఉండలేవా అన్నవాడు అనడా ఈ మాట? అంటున్నాడు. వినబడట్లా కొందరికి అంటున్నాడు ఆయన. నేను ఆ 2వ చరణం పట్టుకున్నా. అయ్యా నేను వెళ్ళడానికి నాకంత జ్ఞానం లేదు, అంత విద్యావేత్తన కాదు, అంత సామర్థ్యం లేదు, అంత నిగ్రహ శక్తి లేదు, అంత మాదిరి ఇవ్వగలిగిన జీవితం లేదు, స్థిరం లేనున్నాయా, చెంచల బుద్ధి, బలహీనున్నాయా. అందుకని నేను నీ పక్షంగా నిలిచి నేను నీకు బిడ్డగా మాదిరిగా అనేక మందికి నిలవాలంటే నా చేతనయ్యే పని కాదు. అందుకని నేను వెళ్ళేదానికి నాకు ఆ సామర్థ్యం లేదు గనక నేను వెళ్ళే వాళ్ళకి సహాయపడతాను, నా వ్యాపారాన్ని దీవించయ్యా అని అడిగా. అని అంటాడు, నీకు ఒక్కటి అర్థమైంది, నాకు సామర్థ్యం లేదు, నాకు చేత కాదు,
నేనంత స్థిర మనసు కలిగిన వాడిని కాదు, బలహీనుడని నీకు అర్థమైంది. నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. నీ స్థితి ఏందో నీకు అర్థమైతే ప్రతి పరిస్థితుల్లో నా మీద ఆధారపడతావు నాయన. నీ స్థితి ఏందో నీకు అర్థమైంది కనుక నాకు నువ్వే కావాలి. ఎవరో పోయేదానికి నువ్వు సాయం చేయటం కాదు, నాకు నువ్వే 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 కావాలి. నీ పరువు పోయింది నన్ను పెట్టుకుంటే. నువ్వు నీ గాలి తీసేస్తాను నేను ఏదో అనుకుంటున్నావు, నమ్మకస్తున్నా. నిష్ప్రయోజకున్నాయా, అయినా నీ ప్రయోజనకారితనంతో నాకెందుకు అయ్యా? నువ్వు బలహీనుడివే కావచ్చు, నువ్వు చంచలుడివే, చంచల మనసు కూడా కానీ నిన్ను జ్ఞానం గ్రహించేటట్టు నేను చేసుకుంటానైనా. నువ్వు బలహీనుడు అని గుర్తించావా? ఒక్కటి చాలు, నాకేమీ తెలియదని గుర్తించావు. నేను నేర్పుకుంటా. నాకు సామర్థ్యం లేదని గుర్తించావు, నేను నీకు సామర్థ్యం ఇస్తాను. నా జ్ఞానం లేదని గుర్తించావు, నీకు జ్ఞానాన్ని నేను నేర్పుకుంటా. స్థిరంగా నిలవలేను అయ్యా అన్నావు, నేను నిలబెట్టుకుంటా. బ్రతకలేను అయ్యా, బ్రతకలేను, నేను పోషించుకుంటా. నాకు నువ్వే కావాలి. ఈరోజు కూడా నాకు అదే వింత. నిజంగా చెప్తున్నాను, నాకు అంత సామర్థ్యం లేదు, అంత జ్ఞానం లేదు. నాకు చాలా చదువుకున్న వాళ్ళు కనపడితే మళ్ళీ నోరు ఊరిద్ది. చాలా చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు కనపడితే నోరు ఊరిద్ది. నాకు ఎందుకు తెలుసా? నాకు వీళ్ళంత జ్ఞానం లేదు, వీళ్ళంత చదువు లేదు, వీళ్ళంత అద్భుతంగా నేను మాట్లాడలేను. వీళ్ళు నిజంగా నా ప్రభు కోసం నిలబడితే ఎంత మందిని రక్షించగలుగుతారో కదా, నరకాగ్ని నుంచి ఎంత మందిని కాపాడతారో కదా. వీళ్ళెందుకు దీన్ని ఆలోచించరు? వీళ్ళెందుకు వాళ్ళ అవకాశాలు వినియోగించుకొని క్రీస్తుని ప్రకటించరు? వీళ్ళెందుకు అని వేదన కలిగింది, నోరూరిద్ది వాళ్ళని చూస్తే. కానీ నన్ను ఆయన సిగ్గుపరచలేదు. చెప్పిన మాట అక్షరాలు నెరవేర్చాడు నా లైఫ్లో. ఈరోజు కూడా నేను అనుకుంటాను, ఇప్పుడు కూడా నేను స్థిరుడని నేను అనుకోను, ఇప్పటికీ చెంచలం అని అనుకుంటాను నేను. కానీ ఆయన రెక్క చాటున దాచిపెట్టుకొని కప్పుకొని నడిపించుకుంటున్నాడు ఆయన. నన్ను అన్యాయం చేయలేదే, నన్ను వంచన చేయలేదే, నన్ను వదిలేయలేదే, నన్ను వాడుకోకుండా ఉండలేదే. జాగ్రత్త నాయనా, అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా. నిన్ను కొంచెం ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకున్నాను. అందరిలాగా ఆలోచించొద్దయ్యా, అందరిలాగా ప్రవర్తించొద్దయ్యా, కొంచెం ప్రత్యేకంగా ఉంటా. ఈరోజు కూడా నా తండ్రి బాధ అదే. జాగ్రత్తగా నువ్వు ఒకవేళ దైవజనుడు నువ్వు ఒక శ్రేష్టమైన దైవజనుడు ప్రజల్లో గుర్తింపు పడితే నిన్ను గురించి కూడా నాన్న అదే అంటున్నాడు. మన నాన్న అదే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నాతో అన్నమాట నీతో అంటున్నాడు. నీ పేరేదో నాకు తెలీదు, నీ ఊరేదో నాకు తెలీదు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి తెలుసు, నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే ఈ మాట నీకు ఆయన వినబడేటట్టు చేస్తాడని తెలుసు. నువ్వు ఆ ప్రత్యేకింపబడిన వ్యక్తులలో ఉంటే ఇది ఖచ్చితంగా నీ చెవికి చేరిద్దని తెలుసు నాకు. అందుకు చెప్తున్నా, నిన్ను కూడా ఇది అంటాడు ఆయన. అయ్యా, చాలా మందిని కంట్రోల్ చేయాలని చూశాను, దారి తెప్పారు. నువ్వు అట్లా ఉండొద్దా, నువ్వు కొంచెం నాకు అందుబాటులో ఉన్నావురా, అలానే ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను మాదిరిగా నిలబెట్టి నిన్ను చూపించి అనేక మందిని తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. నా ప్రియ సోదరి సోదరుడా, సేవకుడా, విశ్వాసి, పరిచారకుడా, కుటుంబంలోని సభ్యుడా, నీ కర్తవ్యాన్ని గుర్తుపట్టు. దేవుడు నీ విషయంలో ఎంత అంచనా కలిగి ఉన్నాడో సిగ్గుపరచొద్దు, ఆయన్ని దుఃఖపెట్టద్దు. నీకున్న ఏ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోవటానికి లేదు. కనిపెడతాడు, చూస్తూ ఉంటాడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు.